ఆ! ఫ్రెండ్స్ మనకి సరికొత్తగా అయితే మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే రావడం జరిగింది. అది కూడా మీకు తెలుగులో అయితే వర్క్ ఉంటుంది. సో, మీకు గనక తెలుగు లాంగ్వేజ్ వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మీకు సాలరీ కూడా దాదాపు 50,000 కంటే పైనైతే రావడం జరుగుతుంది. అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా అయితే ఉండడం జరుగుతాయి. ఇదైతే మనకి నెక్స్ట్ వేవ్ అనే కంపెనీ నుంచి అయితే మనకి రావడం జరిగింది. బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్‌కి అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే మీరు ఇంటికాడ నుంచి పర్మనెంట్‌గా వర్క్ చేద్దాం అనుకుంటున్నారో, అది కూడా మీ తెలుగు లాంగ్వేజ్‌లో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియో చూసి అప్లై చేసుకోండి. అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అందుకని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అప్పుడైతే మీకు ఎలా అప్లై చేయాలనేది అర్థం అవ్వడం జరుగుతుంది. సో, మీరు కనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో కంపల్సరీగా అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే నెక్స్ట్ వేవ్ అనే కంపెనీ వాళ్ళైతే మనకి బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్ రోల్‌కి వీళ్ళు లేటెస్ట్‌గా అయితే రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మనకి రావడం జరిగింది. మీరు తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. మీకైతే అప్లై చేసుకోవచ్చు. మీరిక్కడ చూసుకున్నట్లయితే తెలుగు అని చెప్పి క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. మీకెలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. మీరైతే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇది విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ అని చెప్పేసైతే లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ బేస్ లొకేషన్స్ అన్నమాట. మీరు ఇక్కడున్న వాళ్ళు గూడా అప్లై చేసుకోవచ్చు. వేరే వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి. సో, మనకిది లేటెస్ట్‌గా 2 డేస్ ఎగో మాత్రమే అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి జాబ్ హైలైట్స్ చూసుకున్నట్లయితే వర్కింగ్ డేస్, వర్కింగ్ లొకేషన్ మొత్తం ఇంటికాడ నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మనకి క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది. యూ హావ్ ప్రూవెన్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ డైరెక్ట్ ఇంటరాక్షన్స్ విత్ కస్టమర్స్. వీళ్ళ కస్టమర్స్ ఉంటారు చూసారా? నెక్స్ట్ వేవ్ కంపెనీ వాళ్ళ కస్టమర్స్ వాళ్ళతో అయితే మీరు డైరెక్ట్‌గా అయితే ఇంటరాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు. అసలు నెక్స్ట్ వేవ్ కంపెనీ అనేది ఏంటిదంటే మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వేవ్ కంపెనీ అనేది ఇదొక ఎడ్యుటెక్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. సో, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే ఎడ్యుకేటర్స్ ఉంటారో అంటే లెర్నర్స్ ఉంటారో వాళ్ళందరికీ వీళ్ళైతే కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళైతే టీచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు టీచ్ చేసిన తర్వాత సర్టిఫికేషన్‌తో పాటు మీకైతే కొంత ఎక్స్‌పీరియన్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. మీరు గనక ఆ కోర్సెస్ అనేవి రిజిస్టర్ అయ్యి నేర్చుకున్నట్లయితే. సో, ఇదైతే మనకి గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకి లేకపోతే ఎలాంటి కోర్సెస్ అన్నా లెర్నింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఈ కంపెనీ వాళ్ళ కస్టమర్స్‌తో అయితే అంటే స్టూడెంట్స్‌తో అయితే మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారనమాట. సో, మీకు గనక సేల్స్ ఎక్స్‌పీరియన్స్ అలాంటిదేమన్నా ఉన్నట్లయితే ఎడ్యుటెక్ ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించి, డొమైన్‌కి సంబంధించి అయితే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉండడం జరుగుతుంది. మ్యాండేటరీ అయితే కాదు అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, జాబ్ డిస్క్రిప్షన్ చూస్తున్నట్లయితే యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గైడ్లింగ్ స్టూడెంట్స్ విత్ దేర్ కెరీర్ డెసిషన్స్. ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి వాళ్ళ కెరీర్ డెసిషన్స్‌కి పరంగా మీరైతే గైడ్ చేస్తూ ఉంటారు. తర్వాత అడ్రెస్ ఆల్ క్వెరీస్ రిగార్డింగ్ నెక్స్ట్ ఫేజ్ కోర్సెస్ ఫర్ పొటెన్షియల్ లెర్నర్స్. వీళ్ళ యొక్క లెర్నర్స్, కస్టమర్స్ ఉంటారు చూసారా? స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళకైతే ఎలాంటి డౌట్స్ వచ్చినా వాళ్ళైతే మీరైతే రివ్యూ చేస్తూ ఉంటారు. అంటే తర్వాత వాళ్ళకి సాల్వ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సంబంధించిన కోర్సెస్ అన్ని మీరైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. తర్వాత యూ హావ్ ప్రూవెన్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ కస్టమర్స్. యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత వర్క్ ఎన్విరాన్మెంట్‌లో అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారు. హై గ్రోత్ స్టార్టప్ అనమాట ఇది. సో, తర్వాత బిజినెస్ డెవలప్‌మెంట్ రోల్‌కైతే మీరు వర్క్ చేస్తుంటారు కాబట్టి సో, వాళ్ళైతే వీళ్ళ యొక్క బిజినెస్ అయితే మీరు డెవలప్ చేస్తూ ఉంటారు. వాట్ విల్ యూ బి డూయింగ్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరేం చేస్తారు ఈ వర్క్‌లో అయితే అని చెప్పి ఇక్కడ మనకి డీటెయిల్‌గా అయితే మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. యాక్టింగ్ యాస్ ఎ మెంటర్ అండ్ గైడ్ అండ్ బీయింగ్ ఏ సోర్స్ ఆఫ్ కెరీర్ అడ్వైస్. సో, వీళ్ళ యొక్క పొటెన్షియల్ లెర్నర్స్ ఉంటారు చూసారా? వాళ్ళకైతే మీరు ఒక మెంటార్‌గా, ఒక గైడ్‌గా అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కెరీర్ అడ్వైస్‌కి సంబంధించి. తర్వాత వీళ్ళకి సంబంధించిన కౌన్సెలింగ్ లెర్నర్స్ ప్రాస్పెక్ట్స్ ఆఫరింగ్ కెరీర్ అడ్వైస్ అండ్ ప్రొవైడింగ్ ఎ సెన్స్ ఆఫ్ హౌ సీసీబీపీ 4.5 ప్రోగ్రామ్స్ కెన్ యాక్సెలరేట్ దేర్ కెరీర్. వీళ్ళకి సంబంధించిన నెక్స్ట్ వేవ్‌కి సంబంధించిన సీసీబీపీ 4.4 ప్రోగ్రామ్ అని చెప్పేసి అయితే ఉండడం జరుగుతుంది. వీళ్ళ యొక్క ప్రోగ్రామ్ అనేది వీళ్ళ యొక్క కెరీర్స్‌లో ఎలా యూజ్ అవుతుంది? ఎలా బూస్ట్ చేస్తుంది? వీళ్ళ యొక్క స్కిల్స్‌ని అని చెప్పేసి అయితే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎఫెక్టివ్ వే అయితే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వీళ్ళ యొక్క ఎంటైర్ సేల్స్‌కి సంబంధించి క్లోజింగ్ స్కేల్స్, తర్వాత ప్రొడక్ట్ డెమాన్‌స్ట్రేషన్, వీడియో అండ్ ఆడియో కాల్స్ ఇవన్నీ కూడా అయితే మీరు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. మెయింటైనింగ్ డీటెయిల్డ్ డేటాబేస్ అంటే
వీళ్ళకి సంబంధించిన డేటా మొత్తం మీరు డీటెయిల్‌గా అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. తర్వాత ఫీడ్‌బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. తర్వాత క్యారింగ్ వీక్లీ రెవెన్యూ అండ్ ఎన్రోల్‌మెంట్ టార్గెట్స్ మీరైతే వీక్లీ యొక్క రెవెన్యూ అయితే మీరు క్యారీ చేస్తూ ఉంటారు. తర్వాత టార్గెట్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తూ ఉంటారు. వాట్ వి ఆర్ లుకింగ్ ఫర్ వీళ్ళు ఎలాంటి వాళ్ళ కోసం చూస్తున్నారని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇండివిడ్యువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు అని చెప్పేసి మనకిక్కడ క్లియర్ కట్‌గా అయితే ఇవ్వడం జరిగింది. మీకు తెలుగు లాంగ్వేజ్ బాగా వచ్చినట్లయితే కంపల్సరీగా అప్లై చేయొచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనల్ అబిలిటీస్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. తర్వాత హైలీ డెడికేటెడ్ ఇండివిడ్యువల్స్ అయితే వీళ్ళకి కావాలని చెప్పేసి అయితే అడగడం జరుగుతుంది. సో, ఎవరైతే హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. జాబ్ అయితే రావడం జరుగుతుంది. సిస్టమాటిక్ అప్రోచ్ అండ్ కాన్స్టెంట్‌లీ ఎక్సీడింగ్ టార్గెట్స్ వితిన్ ద డెడ్‌లైన్స్. సో, వీళ్ళకి సంబంధించిన సేల్స్ అనేవన్నీ అయితే మీరు వితిన్ డెడ్‌లైన్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, తర్వాత సేల్స్ మైండ్‌సెట్ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సంబంధించిన ఆఫర్స్, కోర్సెస్ ఇవన్నీ అయితే మీరు అండర్‌స్టాండ్ చేసుకొని మీరైతే కస్టమర్స్‌కైతే మీరు లెర్నర్స్‌కైతే ఎక్స్‌ప్లెయిన్ అనేది చేయాల్సి ఉంటుంది. ప్యాషన్ ఫర్ డెలివరింగ్ ద హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ ఎట్ ఆల్ టైమ్స్. అండ్ తర్వాత మీరైతే కస్టమర్ సర్వీస్ లాంటి రిలేటెడ్ జాబ్ అయితే చేస్తూ ఉంటారనమాట. సో, లాంగ్వేజెస్ నోన్ మీకైతే తెలుగు వచ్చుండాలి కంపల్సరీ. తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. ఒకవేళ మీకు ఇంగ్లీష్ కూడా వచ్చిందనుకోండి యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇంగ్లీష్ రాకపోతే మీరేమి అప్లై చేయకూడదు అనేం లేదు. ఎర్న్ అప్ టు 6,00,000 పర్ యానమ్ వరకైతే మీకు రావడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ పర్ఫార్మన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అయితే మీకు రావడం జరుగుతాయి. సో, వర్క్ లొకేషన్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమే. వర్కింగ్ డేస్ 6 డేస్ పర్ వీక్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ రోల్ చూసినట్లయితే బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా ఈ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ ఇది. అంటే ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుంచి అయితే మనకి పర్మనెంట్‌గా రావడం జరిగింది. ఇది జాబ్ అయితే మీకు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, లేకపోతే ఇంకా ఏదైనా హైయర్ స్టడీస్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎనీ స్ట్రీమ్ అన్నమాట. మాకు పర్టిక్యులర్ స్ట్రీమే గ్రాడ్యుయేషనే కావాలని ఏం లేదు. మీరు ఎలాంటి డిగ్రీ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి బీటెక్ చేసినా గూడా. సింపుల్‌గా ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. కెమిస్ట్రీనా, ఫిజిక్సా లేకపోతే అగ్రికల్చరా అది ఏం లేవు. ఎవరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించి మనకి అప్లికేషన్ ఏదైతే ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే మీరు రిజిస్టర్ అయ్యి లాగిన్ అయితే అయిపోయి మీరు డైరెక్ట్‌గా మీరక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి అయితే మీరు లాస్ట్‌కి ఫైనల్‌కి సబ్మిట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది. సో, ఇలా అయితే మీరు వీటికి సంబంధించిన నెక్స్ట్ వేవ్‌కి సంబంధించిన బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్ జాబ్ రోల్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్ అది కూడా ఇంటికాడ నుంచి పని చేసుకుంటూ, అది కూడా తెలుగు లాంగ్వేజ్‌లో అయితే మీరు వర్క్ చేసుకోవచ్చనమాట. తప్పకుండా మీరు ఈ జాబ్‌ని అసలు మిస్ అవ్వద్దు. సో, ఈ జాబ్ వీడియోనైతే ప్రతి ఒక్క ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీరు గనుక మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అనేవి మీకు ముందుగా అయితే రావడం జరుగుతాయి. ఆ నోటిఫికేషన్ బెల్ అయితే క్లిక్ చేయండి. మన వీడియో రావంగానే అయితే మీకు రావడం జరుగుతుంది. సో, మిస్ అవ్వకుండా అయితే ఉండడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. అదొక్కటి అయితే అడగడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.